గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని రైతు సంఘం సిపిఎం నాయకులు అన్నారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, కలిగిరి, దొత్తులూరు, బింజమూరు తదితర ప్రాంతాల్లో పొగాకు పంటను భారీగా సాగు చేసుకున్నప్పటికీ కొనుగోలుదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనటం లేదని మండిపడ్డారు. గత 2 సంవత్సరాల నుంచి రైతులు పండించిన దానికి గిట్టుబాటు ధర లేక అనేక మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం మన రాష్ట్రంలో చూసాం. పొగాకు వేసిన వాళ్ళకి ఈరోజు కూడా మొన్న ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈరోజు మనకి నెల్లూరు జిల్లాలో మర్రిపాడు కానీ కలిగిరి కానీ ఈ 2 దగ్గరలో పొగాకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పంట కూడా ఈ మర్రిపాడు కానీ దొత్తులూరు, ఇంజమూరు ఆ ప్రాంతానంతా కూడా పొగాకు వేసి ఉన్నారు. రేట్లు మరి దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన రేటుకి కొనుగోలు చేయటం లేదు. కనీసం 300 రూపాయలు కిలోకి ఇస్తేనే వాళ్ళ యొక్క బ్యారెల్కి తీసుకోపోయేదానికి బ్యారెల్లో కూడా దానికి సంబంధించినటువంటిది ప్రయత్నం జరిగితే దాన్ని నిరసన చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఇస్తే మర్రిపాడులో నిరసన చేసేటువంటి కార్యకర్తల్ని ఈరోజు పోలీసు హౌస్ అరెస్టులు చేయటం, అరెస్టులు చేసి ఆత్మకూరు ఆర్డీఓ ఆఫీస్ కాడికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యని, అట్లాగనే రమ్తుల్లా, అట్లాగనే ఉండేటువంటి అనేక మంది లక్కుప్రసాద్ అనేటువంటి వారిని, డేవిడ్ రాజుని, ఇలాంటి అనేక మందిని కొంతమందిని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకుని వచ్చారు. అంటే న్యాయమైనటువంటి రైతులు అడిగేటువంటి కోరికలు న్యాయమైనటువంటి కోరికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు రాస్తారోకు పిలిపించారు. దాంట్లో భాగంగా ముందొస్తూ అరెస్టులు చేయటం, పోలీసు ఎలా ఉందో అనేటువంటిది మనం చూస్తున్నాం. అందువల్ల రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర పొగాకు వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తాం. వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేసి కేసులు లేకుండా చూడాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అట్నే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కాదు, కనీసం వాళ్ళ ఖర్చులకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. 4 నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే డబుల్ ఇంజిన్ సర్కారు, అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం ఉంది. కనీసం పొగాకు రైతులను ఆదుకునేదానికి ఈ రోజుకి ఎలాంటి చర్యలు చేయలే. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పోయి అక్కడ కేంద్రంలోనే మాట్లాడొచ్చినాను. మాట్లాడొచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం లేదు. నెల్లూరు జిల్లాలో 4000 బ్యార్నీలు ఉన్నాయి, వేలాది ఎకరాల్లో పొగాకేస్తారు. ఉదయగిరి నియోజకవర్గం, అట్నే ఆత్మకూరు నియోజకవర్గం, ఇంకా కొన్ని ఇటు రాపూర్ ఏరియాలో కూడా ఈ పొగాకు 4000 బ్యార్నీల కింద వేస్తారు. రైతులకి అదే జీవనాధారం. ఈరోజు పోయిన సంవత్సరం కిలో పొగాకు 350 రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం సగటు రేటు 200 రూపాయలు కూడా దాటలేదు. దీంతో రైతులు ఒంగోలు ప్రాంతంలో, ఈ డీసీపల్లి ప్రాంతంలో, కలిగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ ఆందోళన శాంతియుతంగానే చేస్తున్నాం. వాళ్ళని తీవ్రంగా అణిచేసినారు. మరీ దుర్మార్గంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను చెప్పింది, కిలో కంటే వాళ్ళు ముష్టి విధించినట్టు రూపాయి ఆ వేరియేషన్ ఉండేదానికి కిలోకి 20 రూపాయలు ఇస్తారంట. ఇప్పుడు ఆడ 200 కూడా కొనటం లేదు. 200 ఇచ్చినా ఒక 20 ఇచ్చినా 220 అవుతుంది. 350 రూపాయలు ఎక్కడ, ఇది ఎక్కడ? కేజీకి గత సంవత్సరం ఎంతైతే ఉందో 350 రూపాయలు అంతే రేటు వచ్చేదానికి ఇక్కడ తెలుగుదేశం, ఇక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి చేయాలా, లేకపోతే రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు కూరుకొని పోతారు.
తగిన బుద్ధి ఇది ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పేదానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఒంగోలులో వందలాది వేలాది ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున నిరసన చేయబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకి 350 రూపాయలు కిలోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.